ఉన్నత విద్యా సమాఖ్య సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏందో మాకు తెలియదు. మా మీనింగ్ ప్రకారము కళాశాలలలో విద్యార్థులను మేము మీ డబ్బు మీరే తెచ్చుకోమని కూడా చెప్పేటువంటి ఆలోచన కూడా మాకుంది. సో అప్పుడు రేపే అవుతుంది, విద్యార్థులందరూ హైదరాబాద్కి వచ్చేసి కళాశాల డబ్బు మాకు ఇచ్చేటువంటి ఫీజులు ఇస్తే ఆ కళాశాలలో పోయి మేము అటెండ్ అవుతామని ప్రభుత్వాన్ని అడగొచ్చు వాళ్ళు. ఎవరు చెప్పినా ఒకటే ఉంటది శ్రీను. ఏమండి మీకు ఒక్కటి మాత్రం క్లారిటీ సార్, మీకు కళాశాలలు స్ట్రైక్ అనేది జరుగుతుంది, అంతవరకే మేము ఇప్పుడు మీకు చెప్పగలుగుతాం. స్ట్రైక్ అంటే మేము రాస్తారోకోలు జరపచ్చు, ర్యాలీలు జరపచ్చు, ధర్నాలు చేయొచ్చు, హైదరాబాద్కు రావచ్చు, కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ని నిలదీయొచ్చు, ఏదైనా జరగవచ్చు. స్టూడెంట్సే నో 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 ఫ్యాకల్టీ కానీ టీచింగ్ కానీ చేస్తారు. క్లాసెస్ నడవై మీడియా మిత్రులందరికీ ముందుగా దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు. నా పేరు కేఎస్ రవికుమార్, సెక్రటరీ జనరల్ ఆఫ్ దిస్ పార్టీ. మా అధ్యక్షులు ప్రెస్ కాన్ఫరెన్స్కు కంటిన్యూయేషన్గా సూక్ష్మంగా చెప్పాలి అంటే మనకు 600 కోట్లు పత్రికా సమక్షంలో డిప్యూటీ సీఎం గారు, 2 గౌరవ మంత్రులు కలిపి ప్రామిస్ చేసిండ్రు. దసరాకు రాలేదు, ఈరోజు కూడా చాలా కాలేజీకి రాలేదు, నా కాలేజీ కూడా రాలేదు. మా ఊహ ఏంటంటే 200 కోట్లే ఇచ్చారు అని ఒక అపోహలో ఉన్నాము. సాయంత్రం వరకు 200, 300 చేరుతుంది. ఈ రోజుకి అలా నడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఆ 1200 కోట్లను సాధించాలనే ఉద్దేశంతో దీపావళి కన్నా అన్ని కాలేజీలకు డబ్బు రావాలన్న ఉద్దేశంతో మేము 12th ఒక లాస్ట్ డేట్గా పెట్టడం జరిగింది. 12th వరకు నిజంగానే 1200 కోట్లు రాకపోతే, మొన్నటి 600 భవిష్యత్తులో వచ్చే 600 రాకపోతే 13th నుంచి కళాశాలల్లో ఉద్యమాలు జరుగుతాయి. ఉద్యమాల్లో భాగంగా కళాశాల బంద్ ఉండొచ్చు, హైదరాబాద్ ముట్టడి ఉండొచ్చు, నిరాహార దీక్షలు ఉండొచ్చు, రస్తా రోకోలు ఉండొచ్చు, రైలు రోకోలు ఉండొచ్చు, అన్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. కాకపోతే సమయం ఇవ్వాలని గతంలో అన్నారు, మీరు 50 days నోటీస్ ఇవ్వకుండా ఎలా చేస్తారని. ఆ 12 days ఇవి అన్ని కలుపుకొని ఇప్పుడు చెప్తున్నాం. దయచేసి ఈరోజు ఇచ్చిన అమౌంట్ చాలా తక్కువగా వచ్చినందుకు బాధతో స్వీకరిస్తూ, ఇంకా చాలామందికి రాలేదు, ఆ మొత్తం 1200 కోట్లు దీపావళి లోపల సాధిస్తాం. సాధించడంలోనే భాగంగా 13th నుంచి ఉద్యమ బాట పట్టబోతున్నాం. ఇది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఓకేనా సార్? దసరాకు 600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన రేవంత్ సర్కారుపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి అత్యవసర సమావేశం నిర్వహించాయి. గత నెల 15న కాలేజీ యాజమాన్యాలు నిర్వహించిన బంద్కు దిగివచ్చిన ప్రభుత్వం బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు బంద్ విరమించాయి. 2 వారాలు గడిచినా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు మళ్లీ బంద్ బాట పట్టనున్నాయి.